హాయ్ హలో నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యాక్చువల్లీ హ్యాపీ భోగి అందరికీ. ఈరోజు భోగి పండుగ శుభాకాంక్షలు. అయితే భోగి మంటలు ఎందుకు చేస్తామో అనుకుంటారా? నాకైతే తెలిసింది, నేను చెప్తున్నాను. మనకి ఈ చలికాలం అంతా కూడా అమ్మ ఎక్కడుందో అక్కడ నాకు కనిపించలేదురా. ఏం కాదన్నా పైనుంచి పోసుకో, నాకు కనిపించలేదు, అందుకని అట్లనే చేసుకొని వచ్చిన. చలికాలం మొత్తం మనకి చలి బాగా పుడుతుంది కదా, అది సంక్రాంతికి ఇంకా ఎక్కువ పుడుతుంది కాబట్టి మంటలు వేసుకొని కొంచెం కాపడానికని నాకు తెలిసింది. అండ్ భోగి పళ్ళు కూడా పోసుకుంటారు చిన్నపిల్లలకి, కరడిష్టి రాకుండా. ఇంకా వాళ్ళకి నరదృష్టి బాగా ఉంటుంది కదా చిన్న పిల్లల మీద, వెంటనే తొందరగా కరడిష్టి తాకపోతుంది కాబట్టి ఆ దిష్టి పోవడానికి మనము ప్రతి సంక్రాంతికి ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. నేనైతే ఇలా అనుకుంటున్నా, మీకు తెలిసింది చెప్పండి. దేవుని కాళ్ళు చూసారా ఎంత బాగున్నాయి కదా, బుజ్జి బుజ్జి కాళ్ళు. సో హ్యాపీ సంక్రాంతి. యాక్చువల్లీ ఇవాళ పొంగల్, సంక్రాంతి. భోగి ఆల్రెడీ నిన్న అయిపోయింది. భోగి పండుగకి నేను వడలు సేమియా చేశాను. ఈరోజు నాకు అసలు కాలేదు అసలు. సో జస్ట్ దేవుణ్ణి మొక్కుకుంటా అంతే. అండ్ పూజ చేసుకోవడం వరకు నేనైతే మట్టి దీపాలే వాడతాను. చూసారా, మట్టి దీపాలంటేనే నాకు చాలా ఇష్టం. దేవునికి కూడా మట్టి దీపాలంటేనే ఇష్టం కదా. సో అందుకని మట్టి దీపాలే చేసేసుకుంటాను. నాకు మట్టి దీపాల మామూలు దీపాల కంటే మట్టి దీపాలు ఎందుకు మంచిది అని అంటే, అమ్మవారు చాలా 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 అమ్మవారికి చాలా ఇష్టం అంట మట్టి దీపాలంటే. అందుకని మట్టి దీపాలు ఎక్కువ ఇష్టం కాబట్టి మట్టి దీపాలు చేసి పెట్టుకుంటారు చాలామంది. నేను కూడా అలాగే మట్టి దీపాలే పోసుకుంటాను. ఇంకోటి ఏంటంటే, చిన్నోడు పడుకుండు, లేదంటే కాదు అస్సలే. అందుకని నేను తొందరగా పూజకి అయితే కూర్చున్నా. పూజ చేసేస్తే ఒక టెన్షన్ అయితే పోతుంది. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. ఓకే, దీపం పెట్టిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకేనా. మనం పూజ చేసే ముందు బొట్టు పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాలి బొట్టు. లేని పూజ చేయొద్దు యాక్చువల్లీ.
మార్నింగే లేసేసాను. హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఎర్లీ మార్నింగ్ లేసాను నేను. అప్పుడు ఎంత అవుతుందంటే 5:30 to 6 అవుతుంది అనుకోండి. సో ఆ టైంకి లేసి చిన్నగా ముగ్గేసుకున్నాను. 10,000 ఉంటాం కాబట్టి సో నాకు నచ్చినట్టు సింపుల్గా వేసుకున్నాను. కలర్ఫుల్గా వేయాలి అని ఏం లేదు కదా. సో సింపుల్గా వేసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం చిన్నగా వేసుకోవడం. చిన్న ఇల్లు ఉండడం చాలా ఇష్టం. నాకు పెద్ద ఇల్లు ఉన్నా కూడా నేను ఇంటికి ఇచ్చేసాను, కానీ చిన్న ఇల్లు చిన్న పిల్లలు కాబట్టి ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. అందులో ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం. చిన్న చిన్న ముగ్గులు అయితే మంచిగా వేసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ మేమైతే ఇక్కడైతే మూవీకి అయితే స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ టైంలో సంక్రాంతి రోజు. ఆ రోజు అంటే భోగి రోజు సెలబ్రేషన్స్ చేసుకున్నాం, కానీ సంక్రాంతి రోజు అంత సెలబ్రేషన్ చేసినట్టు ఏం లేదండి. ఇంకా మా ఆయన పడుకున్నాడు, కొంచెం టైర్డ్ అయిపోయాడు అనేసి. సో మార్నింగ్ నేను పూజ చేసేసుకున్నాను. ఏం ప్రసాదాలు ఏం చేయలేదు, భోగి రోజు అన్నీ చేసేసుకున్నాము. సో కొంచెం మా ఆయన టైర్డ్ అయిపోయాడు అనేసి తర్వాత ఇంకా మధ్యాహ్నం జస్ట్ మామూలుగా లంచ్ చేసేసుకొని ఈవినింగ్ టైంలో సినిమాకి అయితే బయలుదేరాము. ఏం సినిమా అనుకుంటున్నారు? చూసారు కదా, మన వరశంకర ప్రసాద్ అని చిరంజీవి మూవీ. చాలా చాలా బాగుంది అసలు. నేనైతే చాలా చాలా బాగుంది. నేనైతే అసలు ఫిదా అయిపోయా. వేరే లెవెల్లో ఉంది మూవీ. అసలు చాలా చాలా బాగుంది. నాకైతే బాగా బాగా నచ్చింది. ఇంకా వన్స్ కాదు 2-3 సార్లు కూడా చూడొచ్చు, అంత బాగుంది. నెక్స్ట్ ఏమో సాయంత్రం ఇంకా సినిమాకి వెళ్ళి వచ్చినాక మేము ఆల్రెడీ మటన్ కర్రీ చేసేసుకున్నాను, బగారా అన్నం వండేసుకున్నాను. అయితే కొంచెం వేడి చేయమని అన్నాడు మా ఆయన. సో వేడి చేయడానికి పైన గ్యాస్ మీద పెట్టేశాను. అండ్ ఇప్పుడు మేము సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఇంకా డిన్నర్ చేయాలి కాబట్టి వచ్చేవరకు నాకు 9:30 అయింది. ఈ బుడ్డిగాడు ఇంకా పడుకోలే చూసారా. ఇంకా బగారా అన్నం వండేసాను బాస్మతి రైస్తోనే. కర్రీ అయితే కుదిరిందబ్బా మటన్ కర్రీ. నాకైతే చాలా బాగా ఇష్టం. మటన్ కర్రీ అంటేనే తింటాను నేను. చికెన్ అంటే నార్మల్గా తింటాను. మటన్ కర్రీకి ఏది అసలు నాకు మ్యాచ్ చేయలేను కూడా. సో బాస్మతి రైస్తోనే బగారా అన్నం వండేసాను. ఆయిల్ అయితే ఎక్కువ ఏం వేయలేదు. మా ఆయనకైతే బగారా అన్నం అండ్ చికెన్ కర్రీ ఇష్టం. మటన్ కర్రీ ఇష్టమే, కాకపోతే కంపేర్ టు మటన్ చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం తింటాడు. చిన్నోడికి మా పెద్దోడికి అయితే అబ్బా చికెన్ అయితే చికెన్ అంటేనే తింటాడు. మటన్ అంటే చాలా ఇష్టం, కానీ ఇంకా మా వారు ఉన్నప్పుడు కొంచెం మటన్ కూడా తినేస్తాడు. సో ఇక్కడ ముగ్గురు ప్లేట్లో అయితే అన్నం పెట్టుకుంటున్నాము. ఇక తినాలి కదా. నాకు ఆకలి అయితే ఏమన్నా అవుతుందా, మేము ఎంత తిన్నాం. ఏంటది మనకి బ్రేక్ వచ్చినప్పుడు తింటాం, కానీ అవి ఎంత నార్మల్గా 50 రూపీసా 100 రూపీస్కి నాకైతే ఏమీ రాలేదండి అసలు. కూల్ డ్రింక్స్ అని, పాప్కార్న్ అని, చిప్స్ అని, ఇంకా అదేంటి పఫ్స్ అని అవి తెచ్చాడు మా హస్బెండ్. అండ్ ఇవన్నీ తెచ్చాడు, కానీ అవన్నీ తిన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. సో అన్నం అయితే తినాల్సిందే కదా. మటన్ కర్రీ చాలా తక్కువ ఉంది అని అనుకుంటున్నారా? మధ్యాహ్నం తినేసాం కదా. సో కొంచెం బాగానే సరిపోతుంది. చూడడానికి తక్కువ కనిపిస్తుంది, కానీ సరిపోతుంది. బాగానే ఉంది. పెద్ద పెద్ద పీసులే ఉన్నాయి, అవి చిన్నగా ఏం కట్ చేయలేదు మా హస్బెండ్. ఆ పెద్ద పీసులతోనే అలాగే నేను కర్రీ చేసేసాను. మటన్ ఎంత టేస్టీగా ఉంది తెలుసా మటన్ కర్రీ. నాకైతే బాగా సూపర్గా నచ్చింది. సో మీకైతే మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా అనేది కామెంట్ అయితే చేయండి. అండ్ మా చిన్నోడు చూసారా ఏం చేస్తున్నాడో. తిననీయట్లేదు, వాడు తినడంట, మమ్మల్ని తిననీయడంట. పక్కన కూర్చున్నాడు. సో ఎప్పుడెప్పుడు పెడితే తిందామా అని ఎదురు చూస్తుండు, కానీ అక్కడ పెట్టగానే టూ అనేస్తాడు. అస్సలు తిన్నాడు. చూసి ఆ ఫేస్ చూడండి ఒకసారి ఎట్లా పెడుతుండో. ఎప్పుడు పెట్టాలా, ఎప్పుడు పెడతారా, ఎప్పుడు తినాలా, ఎప్పుడు పెడతారా, ఎప్పుడు తినాలా అని చూస్తాడు. ఆ 3 ప్లేట్లు. చేయి తీయి, నువ్వు ఫస్ట్ చేయి తీ,
నేను తింటాను నువ్వు చేతి అని అంటే ఇంకా మా హస్బెండ్ ఇక వీడు ఏదో చేసేటట్టున్నాడు అనేసి చూస్తుండు. యాక్చువల్లీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అంటే మూవీ చూస్తున్నారు. హాట్‌స్టార్‌లోనో, అమెజాన్‌లో చాలా బాగుంది మూవీ. ఆ మూవీ పేరు చెప్తే అసలు అది ఏంటది గుర్తు రావట్లేదు నాకు. కానీ చాలా బాగుంది సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. కొత్త మూవీ అది రీసెంట్గా వచ్చింది. సో అటు ఇంట్రెస్ట్ అంతా అటే పెట్టాడు మా సోను అయితే. ఇక్కడ ఏంటంటే ఇంకా ఒకసారి మా కిచెన్ అయితే చూసేయండి. సింపుల్గా ఉంటుంది. సింపుల్గా చిన్న ఇల్లు కాబట్టి ఇలాగే ప్రశాంతంగా ఇంకా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. మా ఆయన ఇలా కూర్చున్నాడు అని అనుకుంటున్నారా? అలాగే కూర్చుంటాం మేము. నేను ఎందుకు అనిపించట్లేదని అనుకుంటారేమో అనేసి నేను కూడా వీడియోలో యాడ్ అయిపోయాను. చూసావా మా చిన్నోడితోని ఎలా ఉంటుందో. నాకు సరిగ్గా తిననీయడు కానీ మా ఆయనకు తెలుసు రోజు ఎలా ఫేస్ చేస్తుంది అనేసి. ముగ్గురం కూర్చొని తింటున్నప్పుడు చూసావా ఎంత సింపుల్ ఎంత సైలెంట్గా కూర్చున్నాడు, అసలు అల్లరి చేస్తుండా అనేసి అంటుండు. అంటే నీకు తెలుసా రోజు అల్లరి చేసేది భరించేది నేను ఇక్కడ, నువ్వేం కాదు. సో చూడు ఒకసారి అనేసి అట్లా మాట్లాడుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ తింటున్నాం అన్నమాట. నాకైతే మటన్ కర్రీ చాలా చాలా బాగా నచ్చింది. మటన్ కర్రీ ఎవరికి ఇష్టం ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మటన్ కర్రీ ఎవరు పీస్ తింటున్నాను చూసారా, వావ్ అనిపిస్తుంది. సో మీరు పండుగకి ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్ చేయండి అండ్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఏదో చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ అంటాను కదా, చింతలేని ఫ్యామిలీ అని అంటే ఇదే మాకు ప్రూఫ్. లాస్ట్కి మా చిన్నోండి చూసేయండి. వీడియో అయితే ఏం చేయబోతున్నాను. అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అలాగే వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను, కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ టు ఆల్, హ్యాపీ జర్నీ, హ్యాపీ సంక్రాంతి అగైన్, బాయ్ టు సీ యూ ఆల్, హ్యాపీ సంక్రాంతి, బాయ్ బాయ్.